ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 7 మోడల్. ఇది మనకి డెడ్ కండిషన్లో అయితే వచ్చింది. ఇది మనం ఒకసారి ఐ స్కాన్ అయితే చేస్తున్నాము. ఇది ఆల్రెడీ వేరే షాప్ నుంచి అయితే వచ్చింది. మొత్తం ఇది కొద్దిగా గందరగోళంగా కదిలిచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఐసీని అయితే రీబాల్ చేస్తారో లేదంటే తెలీదు. రీబాల్ అయితే చేసి పైన గట్టి ప్రెస్ చేసినట్టున్నారు. అదైతే కింద బోర్డుకి అలాగే ఐసీ మధ్యలో బాల్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఏం జరిగిందంటే ఫుల్గా డైరెక్ట్ దానికి అంటుకుపోయింది. సరే అని చెప్పేసి మనం ఒకసారి జిఆర్ అయితే చెకింగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ వీబ్యాట్ లైన్ మీద అయితే రివర్స్ బయాస్ అలాగే ఫార్వర్డ్ బయాస్లో చెక్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి 403 వచ్చింది. అదే దాన్ని రివర్స్లో చూస్తే 1000 అబవ్ అయితే రావాలి, కానీ మనకి 600 ఆ విధంగా అయితే మనకి వస్తుంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ విపిహెచ్ లైన్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి, విపిహెచ్ లైన్లో 0 చూపిస్తుంది. నెక్స్ట్ బక్ లైన్స్ మీద ఎలాగుందనేది అయితే జిఆర్ అయితే చెక్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి ఓకే ఉంది. ఈ కాయిల్ వచ్చేసి విపిహెచ్ కాయిల్ కాబట్టి నాకు తెలిసి షార్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి, దీని మీద అయితే జిఆర్ 0 వస్తుంది, అంటే షార్ట్ వస్తున్నట్టు. ఇది విపిహెచ్ లైన్లో మనకి షార్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది బోర్డుకి ఐసీకి మధ్యలో బాల్ అనేది ఉంటుంది. కాకపోతే దీనికి అది లేదు కాబట్టి, అంటే ప్రెస్ అయిపోయింది, బాగా ప్రెస్ చేశారు. ఈ బక్ లైన్స్ కూడా ఒకసారి చూద్దామని చూస్తే ఇవన్నీ షార్ట్ చూపిస్తుంది. ఒక్క కాయిల్ తప్పగా మిగతా అన్నీ 0 చూపిస్తున్నాయి. చూశారు కదా, ఇక్కడ ఒక కాయిల్ ఒక్కటే మనకి జిఆర్ అయితే చూపించింది, మిగతా అన్నీ 0 అయితే వచ్చినాయి. అందుకని మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఈ ఐసీ బాగా ప్రెస్ చేస్తున్నారు కాబట్టి ముందు ఐసీ తీసి రీబాల్ అయితే చేసి చూద్దామని. చూడండి, బాగా ప్రెస్ చేసేదానికి కింద బాల్ లాగా ఏర్పడిపోయి మొత్తం అది కలిసిపోయింది. అందుకని మనం ఏం చేయాలంటే ఐసీని రిమూవ్ చేసి మొత్తం విక్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఐసీని రీబాల్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనమైతే విక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఐసీని రీబాల్ చేయాల్సి ఉంటుంది. అందుకని ముందుగానే ఒకసారి ఫస్ట్ జిఆర్ ఒకసారి చెక్ చేసి చూద్దామని, మనకి ఇందాక జిఆర్ 0 వచ్చినాయి కదా, అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జిఆర్లో మనకి ఎక్కడ కూడా షార్ట్ అనేది లేదు. ఇంతకుముందైతే అన్నీ షార్ట్ వస్తున్నాయి. అది చూడండి, అది వీరక్ బాబ్ ఆ కాయిల్ అనమాట. అది చూడండి, విపిహెచ్ లైన్లో క్లియర్ అయిపోయింది. అలాగే బక్ లైన్స్లో కూడా ఇందాక జిఆర్ 0 వస్తుంది, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇంక మనం ఐసీ అయితే రీబాల్ అయితే చేయడానికి ట్రై చేద్దాము. చూడండి, ఇక్కడ ఐసీ అనేది నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి ఐసీ రీబాల్ అయితే మనం పీపీడీ పూసి, చూడండి, పీపీడీ అప్లై చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి హీట్ అనేది చూపిస్తే మనకి బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఏదైనా బాల్స్ కొద్దిగా హైటు కొద్దిగా డౌన్ అనేది ఉన్నప్పుడు కొద్దిగా బ్లేడ్ తోటి మనము కట్ చేసుకొని, అప్పుడు కొద్దిగా మనము మళ్ళీ ఏమైనా డౌన్ బాల్స్ కానీ ఏదైనా డౌన్ ఉంటే మళ్ళీ పీపీడీ అనేది అప్లై చేసుకొని ఒకసారి హీట్ చేయగానే అన్నీ సెట్ అయిపోద్ది.
చూడండి. అందుకని ఒకసారి అన్ని బాల్స్ కట్ అయినాయా లేదనేది అయితే ఒకసారి నీట్గా కటింగ్ అయితే చేశాను బాల్స్. చూడండి మనకి పర్ఫెక్ట్గా అన్ని బాల్స్ కట్ అయినాయి. ఒకసారి మళ్ళీ లైట్గా పీపీడీ అనేది అప్లై చేసి లైట్ హీట్ అనేది చూపించాను. మళ్ళీ ఒకసారి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని బాల్స్ సమానంగా కట్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని హీట్ అనేది చేయగానే ఆటోమేటిక్గా ఆ బాల్స్ అనేవి వాటి ప్లేస్లో అవి కూర్చుంటుంది అన్నట్టు. చూడండి, ఐసీ రీబాల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్రష్ తోటి క్లీన్ చేసుకొని, ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి కొన్ని బాల్స్ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే మనం నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఐసీ అయితే మనం రీఫిక్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. చూడండి, అన్ని బాల్స్ సమానంగా వచ్చినాయా లేదా, ఏదైనా హైట్ వచ్చినాయా అని చూశాను. నెక్స్ట్ కొద్దిగా ముందు హీట్ అనేది చూపించి ఫ్లక్స్ పెట్టి తర్వాత అప్పుడు ఐసీ అనేది కూర్చోబెట్టి హీట్ చూపించగానే ఆటోమేటిక్గా దాని ప్లేస్లో అదైతే కూర్చుంటుంది. చూడండి, ఐసీ అనేది మనకి పర్ఫెక్ట్గా రీబాల్ చేసి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద జిఆర్ వాల్యూ అయితే మనం ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ ఐసీ వేసినప్పుడు షార్ట్ వస్తుంది, ఇప్పుడు అదే షార్ట్ వస్తుందా లేదంటే పోయిందా. చూడండి, వీపీహెచ్ లైన్లో కూడా మనకి జిఆర్ వాల్యూ వస్తుంది. అలాగే బక్కాయిల్స్ మీద కూడా ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, అన్ని జిఆర్లు అయితే మనకి పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అయిపోయినాయి. ఇంతకుముందు అన్నీ జీరోలు వచ్చాయి, ఇప్పుడు మనకి జిఆర్లు అన్నీ ఓకే అయిపోయినాయి. నెక్స్ట్ ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి మనము వోల్టేజ్లు అయితే చెక్ చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది. ఫస్ట్ వీబస్ వస్తుందా లేదా అయితే చూసుకున్నాము. వీబస్ వోల్టేజ్ 5 వోల్టేజ్ మనకి ఇన్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీబస్ తర్వాత వెంటనే మనం ఏం చూసుకోవాలంటే వీపీహెచ్ చూసుకోవాలి. చూడండి, వీపీహెచ్ వచ్చి 0.4 వస్తుంది. చూడండి, వీపీహెచ్ 0.4 వస్తుంది. వీబస్ వచ్చేసి 5.2 వోల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ ఎంఐడి క్యాప్ మీదకైతే 4.8 ఆ విధంగా అయితే వోల్టేజ్ మనకి రావడం జరుగుతుంది. 0.3 వీపీహెచ్ లైన్ మీద 0.3 0.4 వస్తుంది. చూడండి, 0.3 వస్తుంది. ఇది ఎంఐడి క్యాప్ 4.8 వోల్టేజ్ వస్తుంది. ఇది 5.2 వీబస్. ఇక్కడ వీబస్సు ఎంఐడి క్యాప్ మీద ఓకే, వీపీహెచ్ మటుకు మనకి జనరేట్ అవ్వట్లేదు. సరే, ఒకసారి ఏదైనా షార్ట్ ఏదైనా ఉందేమో అని మళ్ళీ ఒకసారి జిఆర్లు అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా జిఆర్లన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి సరే, ఈ ఐసీ కూడా ఏదైనా రీబాలు అలాంటిది ఏదైనా చేసుంటారేమోనని ఒకసారి ఐసీని రీబాల్ చేసి చూద్దామని రిమూవ్ అయితే చేస్తున్నాను. అక్కడ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు రీబాల్ అయితే చేస్తున్నారు. అక్కడ కింద ఐసీ దగ్గరే కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయితే అయినట్టు కనిపిస్తుంది. ఐసీ రిమూవ్ చేసిన తర్వాత మనం నీట్గా ఫ్లక్స్ చేసుకొని విక్ తోటి నీట్గా క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది.
చూడండి ఇప్పుడు ఈ ఐసీకి అక్కడ ఒక 2 బాల్స్ కలిసిపోయినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని ముందు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి కొద్దిగా స్క్రాచ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఏదైనా బాల్ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దానికి యూ మాస్క్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. యూ మాస్క్ అప్లై చేసుకోవడానికి నేను ఐసీ మీద లైట్గా విక్ అయితే అప్లై చేస్తున్నాను. చూడండి నీట్గా విక్ అయితే ప్రెజర్ చేయకుండా జస్ట్ పైనే అది రఫ్ చేయాల్సి ఉంటుంది. దాని మీద విక్ మీద ప్రెజర్ ఎక్కువైందంటే మళ్ళీ మనకి ఐసీ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఐసీ ఇప్పుడు ఇక్కడ చూడండి 2 బాల్స్, అది వేరే లైన్ ఇది వేరే లైన్, ఈ 2 కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం యూ మాస్క్ అయితే నేను అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వేరే ఒక బ్లేడ్ మీద కొద్దిగా యూ మాస్క్ అనేది తీసుకుని అక్కడి నుంచి కొద్దిగా మనకి ఏ ప్లేస్లో అయితే యూ మాస్క్ కావాలో అంతవరకు అప్లై అయితే చేస్తున్నాను. ఈ అప్లై చేయటం అయిపోయిన తర్వాత యూవీ లైట్ అయితే మనము వేయాల్సి ఉంటుంది. చూడండి యూవీ లైట్ వేయగానే ఆ యూ మాస్క్ అనేది కొద్దిగా గట్టిగా ఫిక్స్ అవటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఐసీ అయితే ఇంకా రీబాల్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ నీట్గా పీపీడీ అనేది అప్లై చేసుకొని ఒక సైడ్ నుంచి హీట్ అనేది చూపించగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి నీట్గా క్రియేట్ అయితే అయిపోతాయి. చూడండి ఇప్పుడు మనకి ఐసీ రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు లైట్గా ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని హీట్ చేయగానే వాటి ప్లేస్లో అవి ఆ బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి అన్నట్టు. అందుకని ఫ్లక్స్ వేసి కొద్దిగా హీట్ చేయగానే వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి. ఇప్పుడు ఐసీ రీబాలింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ఐసీ అనేది బోర్డుకి ఫిక్సింగ్ అయితే రీఫిక్స్ అయితే మనం చేసి చూద్దాము. చూడండి కొద్ది హీట్ అనేది చూపించగానే కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఐసీని కూర్చోబెట్టి దాని ప్లేస్లో మనకి ఐసీ చుట్టూరు హీట్ చూపించగానే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది అన్నట్టు. చూడండి ఐసీ రీబాల్ చేసి రీఫిక్స్ కూడా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఈ బోర్డు అనేది కొద్దిగా కూల్ కావడానికి ఫ్యాన్ అయితే నేను అప్లై చేశాను. ఇప్పుడు ఒకసారి వోల్టేజ్లు కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఇంతకుముందు 0.3 0.4 అయితే మనకి వస్తుంది. చూడండి ఫస్ట్ ఇందాక కూడా ఎంతైతే వోల్టేజ్ వచ్చిందో సేమ్ అదే వోల్టేజ్ అయితే మనకి ఇప్పుడు రావడం జరుగుతుంది. చూడండి వి బస్ వస్తుంది, ఎంఐడి క్యాప్కి వస్తుంది. ఇక్కడ మటుకు 0.2 0.3 0.4 ఈ వోల్టేజ్ల వరకు మనకి వీపీహెచ్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకైనా మంచిది అని ఒకసారి ఈ వీపీహెచ్ కాయిల్ ఏదైనా ప్రాబ్లమా అనేసి అయితే అందుకోసం వీపీహెచ్ కాయిల్ కూడా నేను ఒకసారి చేంజ్ చేసి చూద్దామని వీపీహెచ్ కాయిల్ని అయితే ఒకసారి చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వీపీహెచ్ కాయిల్ అయితే రిమూవ్ చేశాను. ఈ బోర్డుకి అయితే మనం రీఫిక్స్ అయితే ఈ వీపీహెచ్ కాయిల్ అయితే రీఫిక్స్ చేసాము. చూడండి అది వీపీహెచ్ కాయిలా లేదని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. నెక్స్ట్
ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము వోల్టేజ్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వీబస్ వోల్టేజ్ 5.2 వస్తుంది, ఇక్కడ 4.8 వస్తుంది ఎంఐడి క్యాప్ మీద. కానీ వీపీహెచ్ మటుకు 0.4 అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, జిఆర్ అయితే మనకు 320 వచ్చింది. ఫార్వర్డ్ రివర్స్లో పెడితే ఇప్పుడు 1000 అబోవ్ అయితే మనకి దాని మీద వస్తుంది. అది కూడా మనకి వీపీహెచ్ లైన్లో కూడా ఎక్కడో కూడా లీకేజ్ అయినట్టు మనకైతే చూపించట్లేదు. సరే, ఒకసారి మొత్తం టిన్నర్ వేసి నీట్గా క్లీనింగ్ అయితే చేసి చూద్దామని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మొత్తం నీట్గా టిన్నర్ వేసి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. సరే, ఇంతకమైన మంచిది. ఒకసారి డీసీ మీద ఎంతవరకు ట్రిగర్ అవుతుంది అనే దానికోసం అయితే నేను డీసీ కేబుల్ అయితే నేను పెట్టాను. ట్రిగర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అలా ట్రిగర్ చేయగానే 20-100 అట్లా వెళ్ళి 0 అయిపోతుంది. ట్రిగర్ చేయగానే 20-100 ఆ విధంగా అయితే మనకి వెళ్ళిపోతుంది. చూడండి, 100 108 దగ్గరికి వచ్చి మళ్ళీ 0 అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి విత్ ఛార్జింగ్తో అయితే అది వీపీహెచ్ జనరేట్ అవ్వట్లేదు, అలాగే బక్కు కూడా జనరేట్ అవ్వట్లేదు. సరే అని చెప్పేసి ఒకసారి బ్యాటరీ పెట్టి ట్రిగర్ చేద్దామని చేస్తున్నాను. చూడండి, బ్యాటరీ పెట్టి ట్రిగర్ చేయగల మనకి మొబైల్ అనేది అయితే ఆన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఓవర్ హీట్ అయిపోతుంది. అందుకోసం బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు రోజునైతే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే విపరీతమైన హీట్ వస్తుంది కాబట్టి, ఒకటి బూస్ట్ కలిగిన ప్రాబ్లం ఉండాలా, ఇంక వేరే ఏదైనా కాంపోనెంట్ అయినా ఓవర్ హీట్ అవుతుండాలి. ఇక్కడ చూడండి, పవర్ ఆన్ చేయగానే ఇక్కడ బూస్ట్ కాయిల్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. అంటే అది లీక్ అయిపోయినట్టు, అంటే డ్యామేజ్ అయిపోయింది. ఆ బూస్ట్ కాయిల్ అనేది డ్యామేజ్ అయిపోయేసరికి అందుకని అది ఓవర్ హీట్ అయితే మనకి అవటం జరుగుతుంది. ఇప్పుడు ఆ బూస్ట్ కాయిల్ అనేది చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే ఓవర్ హీట్ అయిందో అప్పుడు మనకి ఎక్కడ హీట్ అనేది రోజున వేయగానే ఆ బూస్ట్ కాయిల్ అనేది మనకి ఓవర్ హీట్ అవుతున్నట్టు మనకి కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఈ బూస్ట్ కాయిల్ అనేది అయితే చేంజ్ చేస్తున్నాను. ఇది విత్ ఛార్జింగ్ తోటి వీపీహెచ్ అలాగే బక్ వోల్టేజ్లు, అంటే వీపీహెచ్ రాకపోతే ఇంకా బక్ వోల్టేజ్లు కూడా రావు. ఫస్ట్ వీపీహెచ్ రావట్లేదు. అదే విత్ డీసీతో అయితే మనకి ట్రిగర్ అవుతుంది. విత్ డీసీతో అయితే మనకి బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ వోల్టేజ్ ఇస్తే మటుకు వీపీహెచ్ జనరేట్ అవుతుంది. ఇది ఛార్జింగ్ సెక్షను ప్రాబ్లం ఉన్నట్టు. ఛార్జింగ్ సెక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇది మెయిన్ పిఎంలోనే ఉంటుంది. ఆ మెయిన్ పిఎంఏ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ బ్యాటరీ పెట్టినప్పుడు మనకి వీపీహెచ్ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు బ్యాటరీ అయితే కనెక్ట్ చేసినప్పుడు 3.7 వోల్టేజ్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది వీబస్ అన్నట్టు. ఇక్కడ ఎంఐడి క్యాప్ మీద 3.5 వోల్టేజ్ వచ్చింది. అలాగే వీపీహెచ్ మీద చూడండి 3.7 వోల్టేజ్ అయితే మనకి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇది వీబస్ లైన్ మీద 0 వోల్టేజ్ వస్తుంది. ఎంఐడి క్యాప్ మీద 3.5 వోల్టేజ్ అయితే వస్తుంది. వీపీహెచ్ మీద మటుకు 3.7 వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. చూడండి, మనకి అదే ఛార్జింగ్ పెట్టి చెక్ చేసినప్పుడు చూడండి, వీబస్ మీద
వీబస్ మీద చూడండి 5.2 వోల్టేజ్ వచ్చింది. ఎంఐడి క్యాప్ మీద 4.8 వచ్చింది. కానీ అవుట్పుట్ విపిహెచ్ మీద మటుకు 0.5 0.4 వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. అంటే దీనికి ఇది మెయిన్ పిఎం అయితే చేంజ్ అనేది చేసుకుంటే ఛార్జింగ్ కూడా విత్ ఛార్జర్ తోటి విపిహెచ్ అవన్నీ జనరేట్ అయితే అవుతుంది. ఒకసారి బ్యాటరీ మీద పెట్టి అయితే ఆన్ చేసి చూస్తున్నాను చూడండి. మనకి మొబైల్ పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. అలాగే ఎటువంటి ఓవర్ హీట్ కూడా అవ్వట్లేదు. అంటే ఆల్రెడీ బూస్ట్ కాయిల్ కూడా నేను చేంజ్ చేశాను కాబట్టి ఇంకా ఓవర్ హీట్ కూడా అవ్వట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను తర్వాత ఛార్జింగ్ కూడా పెట్టి చూస్తే మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు సింబల్ చూపిస్తుంది. అలాగే 1.1 తీసుకుంటుంది, కానీ అదైతే ఛార్జింగ్ అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదు. మెయిన్ పిఎం చేంజ్ చేసుకుంటే అయిపోద్ది.